క్వశ్చన్ ఆఫ్ ద డే అండి. హూ ఇస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్? ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని ఎవరిని పిలుస్తారు? మ్యాక్స్ ముల్లర్, కార్ల్ మార్క్స్, ఆడమ్ స్మిత్, వీటిలో పైవేవి కావు. సో ఇక్కడ చూసినట్టయితే మనకు మ్యాక్స్ ముల్లర్ ఎవరు? మ్యాక్స్ ముల్లర్ ఇస్ ఇండాలజిస్ట్. అంటే భారతదేశం యొక్క చరిత్ర కానీ, ఫిలాసఫీ కానీ, హిస్టరీ కానీ ఇవన్నీ చదివినటువంటి వ్యక్తి మనకు మ్యాక్స్ ముల్లర్ అనమాట. ఈజ్ ఇండాలజిస్ట్. అండ్ కార్ల్ మార్క్స్ వచ్చేసరికి మనకు ఒక కమ్యూనిస్ట్ ఫిలాసఫీని ఆయన ప్రపోజ్ చేయడం జరిగింది. అండ్ ఆయన యొక్క ఫిలాసఫీ వల్ల మనకు స్టేట్ ఎకానమీ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అనేది రావడం జరిగింది. అదే ఆడమ్ స్మిత్ విషయానికి వచ్చేసరికి ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ క్యాపిటలిజం. దాంతోపాటు ఆయన ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని కూడా అంటారు. ఎందుకు అంటే ఈ కార్ల్ మార్క్స్ ఎవరైతే ఉన్నారో ద థియరీ ఆఫ్ నేచర్ అండ్ కాజ్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే పుస్తకాన్ని రచించారు 1776లో. ఆ పుస్తకం అనేది మనకు క్యాపిటలిస్ట్ ఎకానమీ యొక్క ఆవిర్భావానికి కారణమైంది. అందుకని ఈ రోజు నాడు అత్యంత శక్తివంతమైనటువంటి దేశం అయినటువంటి ఎవరైతే మనకు అమెరికా ఉందో అది ఒక క్యాపిటలిస్ట్ ఎకానమీగా ఉంది. రైట్. సో ద రైట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకు అంటే ఆడమ్ స్మిత్ ఇస్ ద రైట్ ఆన్సర్. 1776లో మనకి పుస్తకం అనేది రావడం జరిగింది.